హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీవ్ ఐటీ వరల్డ్. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో 3 మోర్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెట్టింగ్స్ ఎలాంటివంటే చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, చాలా మంది లైట్ తీసుకుంటారు. మరి కొంతమందికి వాటి గురించి వివరంగా తెలిసినప్పటికీ కూడా ఎందుకో ఇగ్నోర్ చేస్తూ వాటిని లైట్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ మీకు ఈ 3 సెట్టింగ్స్ క్రియేట్ చేసుకోవడం వలన వీడియోకి ఎంత లాభం ఉంటుందంటే తర్వాత ఆటోమేటిక్గా వ్యూస్ పెరగడంతో మీకే దాని విలువ అర్థమవుతుంది. సో ఈ వీడియోలో ఆ 3 సెట్టింగ్స్ ఏంటో లుక్ వేసేద్దాం. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి సబ్ టైటిల్స్ అనేవి మనకి ఎంత బాగా యూజ్ అవుతాయి అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు వైటీ స్టూడియోని సబ్ టైటిల్స్ని యాడ్ చేసేస్తుంది. మనకు నచ్చిన రీతిలో మనకు నచ్చిన లాంగ్వేజ్లో మనం సబ్ టైటిల్స్ని యాడ్ చేయడం వల్ల వ్యూవర్స్ మన వీడియోని మ్యూట్లో పెట్టి వీడియో కూడా కంప్లీట్గా చూసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన వాయిస్ వారికి నచ్చలేదు కానీ కంటెంట్ అయితే బాగుంది చూడాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే సబ్ టైటిల్స్ మీదే వీడియో మొత్తం చదివేస్తూ ఉంటారు. అలా వ్యూవర్స్ మొత్తం వీడియో చూడడం వల్ల మనకి ఆడియో రిటెన్షన్ అయితే పెరుగుతుంది. సో సబ్ టైటిల్స్ యాడ్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు ఆ సబ్ టైటిల్స్ అనేవి వీడియోకి ఎలా యాడ్ చేయాలో నేను మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. లెట్స్ సీ ద వీడియో. ఇప్పుడు నేను చెప్పబోయే 3 స్టెప్స్ కూడా మీరు ఫోన్ని రొటేట్ చేసుకొని కనుక చూసారంటే క్లియర్గా అర్థమవుతుంది. ఈ సెట్టింగ్స్ ఆన్ చేయాలంటే మనం కేవలం క్రోమో డెస్క్టాప్ సైట్లో మాత్రమే వైటీ స్టూడియోలో చేయవలసి ఉంటుంది. నార్మల్గా మనం డైలీ చూసే వైటీ స్టూడియోలో ఈ అప్డేట్స్ అయితే ఇంకా రాలేదు. సో మనం క్రోమో డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేసి ఛానల్లోని డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మన దగ్గరున్న వీడియోస్లో ఏదో ఒక వీడియోకి నేను ఎగ్జాంపుల్ కోసం ఈ 3 స్టెప్స్ చేసి చూపిస్తాను. సబ్ టైటిల్స్ యాడ్ చేసే పద్ధతులు కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి మనం ఆటోమేటిక్గా యాడ్ చేసుకుంటూ వీడియోని బట్టి టెక్స్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా వైటీ స్టూడియోలోనే మనం సబ్ టైటిల్స్ యాడ్ చేసుకోవచ్చు. మనకు ఏ లాంగ్వేజ్లో కావాలో ఆ లాంగ్వేజ్ని యాడ్ లాంగ్వేజ్ దగ్గర క్లిక్ చేస్తే ఆ లాంగ్వేజ్ మనకి అవైలబుల్లో ఉంది లేనిది కూడా యూట్యూబే చెప్తుంది. ఒకవేళ ఆ లాంగ్వేజ్ లేకపోతే అనదర్ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన లాంగ్వేజ్లో సబ్ టైటిల్స్ యాడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మన వీడియోకి ఎండ్ స్క్రీన్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. వీడియో లాస్ట్ ఎండింగ్లో 10 సెకండ్స్ మాత్రమే ఎండ్ స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఈ లోపు వాళ్ళు డిసైడ్ అయిపోతారు ఈ వీడియో చూడాలా వద్దా అనేది. సో ఇక్కడ టైమింగ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ వీడియోకి నేను ఎండ్ స్క్రీన్ అనేది ఎట్లా యాడ్ చేస్తానో చూడండి. ఇలా యాడ్ స్క్రీన్ వచ్చేసిన తర్వాత ఈ 4టిలో మనం ఏదైనా సరే మనకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఎక్కువగా వీడియో ఫస్ట్ రీసెంట్గా యాడ్ చేసిన వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను. ఇలా యాడ్ చేసుకోవడం వలన మన ఛానల్లో మనం రీసెంట్గా ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తామో ఆ వీడియో మాత్రమే ఇక్కడ ఎండ్ స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది. అంతేకాకుండా దీనితో పాటు మన ఛానల్ సబ్స్క్రైబ్ ఫోటో కూడా ఇందులో 4 పార్ట్స్ అయితే ఉంటాయి. ఆ 4 పార్ట్స్లో కూడా మనకి నచ్చినట్టుగా మనం సెలెక్ట్ చేసుకొని ఒక వీడియోని కనుక యాడ్ చేసుకుంటే ఆ వీడియో ద్వారా మన వీడియో ఎండ్ అయిన వెంటనే మరొక వీడియో మన వీడియోనే ప్లే అవుతుంది. సో అప్పుడు ఒక వీడియో ద్వారా 2 వీడియోలకు వచ్చిన వ్యూస్ మన ఛానల్లో యాడ్ అవుతాయి అన్నమాట. చూశారు కదా ఎండ్ స్క్రీన్స్ అనేవి నేను ఎలా యాడ్ చేశానో. సేమ్ టు సేమ్ మీరు కూడా మీ వీడియోలో మీకు నచ్చినట్లుగా సెలెక్ట్ చేసుకొని ఎండ్ స్క్రీన్ కనుక యాడ్ చేశారంటే మీ వీడియోస్కి కంటిన్యూస్గా వ్యూస్ వస్తాయి. మీ ఛానల్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే కార్డ్స్ కూడా యాడ్ చేసుకున్నాం. ఈ కార్డ్స్ అనేవి ఇప్పుడు ఒక వ్యూవరు మన వీడియో చూస్తున్నారు, ఆ వీడియో వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. అలాంటప్పుడు ఏం చేస్తాడు, మరొక వీడియోలోకి వెళ్ళాలనుకుంటాడు. అలా కాకుండా మనం మన ఛానల్లోని ఏదైనా వీడియోని కానీ ప్లేలిస్ట్ని కానీ లేకుంటే ఛానల్ లింక్ని కానీ మనం అక్కడ కార్డ్స్ ద్వారా మనం యాడ్ చేసామంటే వాళ్ళు అది క్లిక్ చేస్తే వెంటనే మన ఛానల్లోనే వేరే వీడియోలోకి వెళ్ళిపోతారనమాట. సో ఇలా ఈ 3 స్టెప్స్ ద్వారా మనం ఛానల్ నుంచి పర్సన్ని బయటికి పోనీయకుండా ఆపగలిగే ప్రయత్నం చేయొచ్చు. సో మీరు కూడా ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. సో ఇదండి ఈ రోజుటి వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు కొత్త లేటెస్ట్ వైటీ స్టూడియో అప్డేట్స్ వాచ్ చేస్తూనే ఉండండి. ఈ నా కొత్త ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ రాజీవ్ ఐటీ వరల్డ్.